నాకు ఇప్పటిదాకా. ఇంకా లేను కూడా లేడు, భవిష్యత్తులో కూడా ఉండడు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, పరాక్రమ ఎత్ర తిష్టంతి తత్ర దేవో తిష్టతి. ఈ 5 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళలో దేవతలు ఉంటారు. ఈ 5 గుణాలు ఉన్నవాడు హనుమంతుడు. అందుకే సర్వదేవతా స్వరూపుడు హనుమంతుడు. హనుమంతుడి జన్మ వృత్తాంతం తెలుసుకున్నా కూడా ఇది తెలుస్తుంది. నేను పరివారంతో అటువంటి హనుమంతుడి శరీరంలో నేను నా పరివారంతో సీతా సమేతంగా హనుమలో ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, నేను గొప్ప, హనుమ గొప్ప, హనుమే గొప్ప అని చెప్తాడు. ఆయన నిగర్విగా, స్వామి ఏదో మీ దయ, రామనామం మహిమ అని చెప్పి హనుమంతుడు సిగ్గుపడతాడు తప్ప కించిత్ కూడా గర్వపడ్డు. అప్పుడు సీతమ్మ తల్లి, నాయన నీకు విందు చేసి పెడతాను వానరులందరికీ, రేపు అందరూ సిద్ధం కండి, నీకు మాత్రం ప్రత్యేకంగా విందు చేసి షడ్రుచోపేతంగా నీకు భోజనాన్ని పెడతాను అనగా శ్రీరాముల వారు, సీత ఆయనకు రామనామం చాలు కదా, ఎందుకు నువ్వు ప్రత్యేకంగా విందు పెట్టడం అంటే, మీకు తెలియదులేండి, ఊరుకోండి, మీరన్నీ ఇలానే అంటారు. లంకలో ఉన్నప్పుడు నాకు ఎంత ఉపశమనం కలిగించాడు ఆయన మాటలతో, ఆయన చేష్టలతో, ఆయనకి నేను ఇప్పుడు ప్రత్యేకంగా అతిథిలాగా నా బిడ్డకు నేను పెట్టుకోవద్దా అని వారించి, సరే అలాగే కానివ్వు అని ఆయన ఊరుకుంటే ఆమె స్వయాన పులిహార, దద్దోజనం, గారెలు, బూరలు, పూర్ణాలు అన్నీ సకల చేసి పెద్ద విస్తరాకు వేసి ఆయన్ని కూర్చోబెట్టి ఆసనం మీద ఆయనకి మొత్తం స్వయాన వడ్డించి, సీతమ్మ తల్లి స్వయంగా చేతులతో చేసి అవి తీసుకొని వస్తానే ఉంటుంది, బాండీలు అయిపోతానే ఉంటాయి. ఆమె ఆశ్చర్యపోతే, అమ్మ ఇంకా వడ్డించు అంటాడు. అలా స్వామి హనుమ అలా అడుగుతూ ఉంటే ఆమె ఆశ్చర్యపోతే, ఆమెకి ఇంకా ఒక్కసారిగా కంగారు వచ్చేసి, ఒకవేళ పదార్థాలన్నీ అయిపోతే బిడ్డను ఆకలితో లేపాలి, అలా లేపడం ఇష్టం లేక రాములు వారి దగ్గరికి ఊరుక్కుంటా వచ్చి నాదా హనుమ ఇంకా తీసుకురా అన్నాడు. ఆంజనేయుడికి ఎంతైనా వడ్డించడానికి నేను సిద్ధం, బిడ్డ కడుపు నింపితే నాకు ఆనందమే కదా, కానీ ఎక్కడ అయిపోతాయో ఎక్కడ లేవు అని మాట అనాల్సి వచ్చి తను చాలా కంగారుగా ఉంది అనగా, నీకు బాగా అయిందని నేను చెప్పాను కదా అంటే, ఇది సమయం కాదండి, తరుణోపాయం చెప్పండి అంటే, సీత ఎవరనుకున్నావు ఆయన పెడుతుంది. ప్రపంచ ప్రళయ కాలంలో సమస్త లోకాలను తన కడుపులో భద్రపరిచే ప్రళయకాల రుద్రుడు అతడు. హుమ్ అని నోరు తెలిస్తే ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, గోలోక, తపోలోక, జనోలోక, సత్యలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాల, భువన బ్రహ్మాండాలు కుటుక్కున మింగేయగల భైరవుడు అని చెప్పగా ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఇప్పుడు తరుణోపాయం చెప్పండి అనగా, ఒక పని చెయ్యి, తులసి ఆకు తీసుకొని దాని మీద రామ అని నామం రాసి ఇవ్వు అనగా, అప్పుడు సీతమ్మ తల్లి చిన్న తులసి ఆకు తీసుకొని గోరుతో అతి మృదువుగా రామ అని నామం రాసి విస్తరాకులో పెట్టగా ఆయన తీసుకుని నోట్లో వేసుకొని ఒక్కసారిగా, ఆహా ఏమి మధురం ఈ రుచి అని ఆయన అంతే ఆనందంతో లేచి, అమ్మ కడుపు నిండిందమ్మా అని నమస్కారం పెట్టి వెళ్తాను. అమ్మయ్య నాయన కడుపు నిండిందా, ఇంకెళ్ళి విశ్రాంతి తీసుకో అని అమ్మగారు పంపించి ఊపిరి తీసుకుంటుంది. అటువంటి హనుమ గురించి చెప్పాలి అంటే ఒక రోజైనా చాలదు.